సినిమాలను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తేనే స్టార్ హీరోలు అవుతారనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అందుకే తమకు ఏదైనా కథ నచ్చితే పట్టుబట్టి మరీ హోల్డ్ చేస్తుంటారు స్టార్ హీరోలు. డేట్స్ లేకున్నా భారీగా అడ్వాన్స్లు ఇచ్చి మరీ డైరెక్టర్లను తమ దగ్గరే పెట్టుకుంటారు. కానీ కెరీర్ లో అప్పుడప్పుడు ఎదిగే హీరోలు మాత్రం మంచి కథలను మిస్ చేసుకుంటారు. అలా ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ఇప్పటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు ఓ క్రేజీ సినిమాను మిస్ చేసుకున్నారు. కానీ అదే అవకాశాన్ని ఒడిసి పట్టిన రవితేజ మాస్ రాజాగా మారిపోయారు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బన్నీకి అనేక అవకాశాలు వచ్చాయి. అందులో భద్ర ఒకటి. డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర కథను ముందుగా అల్లు అర్జున్ కే చెప్పారట. కానీ ఎప్పటికే బన్నీ మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారట. ఆ తర్వాత అదే కథను ఎన్టీఆర్ కు కూడా చెప్పారట బోయపాటి. కానీ కథ వింటూనే ఎన్టీఆర్ భయపడ్డారట. ఆయన కథ చెప్పే విధానమే తనను భయపెట్టిందని, అందుకే ఆ సినిమాను వదులుకున్నానని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత ఇదే భద్ర కథను రవితేజకు చెప్పగా వెంటనే అంగీకరించారట. అలా భద్ర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. టాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. ఇక బోయపాటి కూడా ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లోనే సెన్సిబుల్ డైరెక్టర్ గా మారిపోయాడు.